ఉన్న ఊర్లోనో లేకపోతే పుట్టినటువంటి దేశంలోనో ఏదో ఒక పనులు దొరుకుతాయి. దొరకనంత దుర్భర స్థితిలో లేదు. చివరికి స్విగ్గీ, జొమాటో డెలివరీలు ఇచ్చుకున్నా రోజుకి 500కి తక్కువ సంపాదించరు. కానీ వేలు సంపాదించాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని దేశం కాని దేశాలకి డాలర్లు వస్తాయి కదా అని వెళ్ళినప్పుడు ఆయా దేశాల యొక్క విధానాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు అట్లాగే ఇజ్రాయెల్ ఆ మధ్యన ఒకసారి చెప్పాను నేను. ఇజ్రాయెల్ ఈ తాలిబాన్ అదే దాని పేరేంటి హమాస్ వీళ్ళ దాడులు ఇవన్నీ పూర్తయ్యాక హమాస్కి అంటే పాలస్తీనా వాళ్ళని ఆ చుట్టుపక్కల దేశాల వాళ్ళని తమ దేశంలోకి పని చేయించుకోదలుచుకోక పంపించేశారు. ఏ దేశాల మీద నుంచి అయితే తమ మీద దాడి జరుగుతుంటుందో ఆ దేశాల వాళ్ళకు కూడా పనిచ్చేది ఇజ్రాయెల్. కానీ వాళ్ళు ద్రోహులతో జట్టు కట్టి తమను దెబ్బతీశారని గమనించాక పాలస్తీనా వాడు ఒక్కడు కూడా ఉండటానికి వీల్లేదని ఇజ్రాయెల్ తరిమేసింది. ఆ టైంలో ఆ పనులు చేయడానికి భారతదేశంలో ఇంటర్వ్యూలు పెట్టి మరి తీసుకెళ్ళింది దాదాపు 2-3 లక్షల మంది. అట్లా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి రవి అనేటటువంటి వ్యక్తి తెలంగాణలోని జగిత్యాల వాసి. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ సందర్భంలో ఇరాన్ దాడులు చేస్తుందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని బంకర్లలో ఉంచుతున్నారు అండర్ గ్రౌండ్. అలాగ బంకర్లకు వెళ్ళబడ్డాడు రవి కూడా. తాజాగా ఆ బంకర్లో ఉండగా రవికి గుండెపోటు వచ్చింది, అక్కడ మరణించారు అన్నటువంటిది తాజా సమాచారం. అంటే అక్కడ యుద్ధంలో మన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి.